దామర్చర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీజేపీ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మంగుళూరి చెన్నయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు? నేను గత 6 సంవత్సరాల నుంచి పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ప్రతి ఓటర్ని కలవటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి బూత్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు తయారు చేసుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం జరుగుతుంది. అంతేకాకుండా మోడీ గారు రాష్ట్రానికి ఏమేమి ఇస్తుండు, ఏవే కార్యక్రమాలు చేస్తుండు, అవి గ్రామానికి అందుతున్నాయా లేదా, ఈ గవర్నమెంటు మోడీ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నా లేదా అనేది కూడా జనాలకు వివరించడం జరుగుతుంది. మా మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి సహాయంతో ఇక్కడ గ్రామంలో వాళ్ళు ఏ అయితే కార్యక్రమాలు అప్పగిస్తున్నారో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క పార్టీని ముందుకు నడిపించడం జరుగుతుంది. సార్, బీజేపీ కేంద్ర పార్టీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మన గ్రామ స్థాయిలో అందుతున్నాయి అంటారు? రేషన్ బియ్యం ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఉచితంగా మోడీ గారి పెట్టడం మూలానే ఇలా ప్రతి ఒక్క గ్రామంలో కూడా రేషన్ తీసుకుంటున్నారంటే అది మోడీ గారి దయతోనే ఇలా నడుస్తున్నదని జనాల అభిప్రాయంగా చెప్తున్నా. సార్, గత ప్రభుత్వ ఆయనలో 10 ఏళ్ళ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో? అభివృద్ధి అంటే ఏం లేదండి. ఈ పుష్కరాల టైంలో గవర్నమెంట్ నిధుల మూలాన కొంత గ్రామం డెవలప్ అయినది. తర్వాత నుంచి ఇంకా పార్క్ అయితేనేమి, ఈ పల్లె వెలుగు అని చెప్పి ప్రకృతి వనం ఇదంతా మోడీ గారి నిధులతోనే గ్రామంలో కేసీఆర్ హయాంలో డెవలప్ చేయడం జరిగింది. అంతేగాని జనాలకి వచ్చేసి జనాలకి ఇంతవరకు ఏమి కూడా అందినట్టయితే ఏమీ లేదు. సార్, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి సంక్షేమం అందిస్తుంది? రైతులకి కేంద్ర ప్రభుత్వము రైతు భరోసా అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ రైతుకైతే రావట్లేదు అనేది లేకుండా గవర్నమెంట్ ఇచ్చే స్కీము ఇచ్చే రైతుల కన్నా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రైతులకు ఎక్కువ గ్రామంలో ఎక్కువ మందికి లబ్ధి జరగటం జరుగుతుంది. సార్, బీజేపీ పార్టీ కేంద్రంలో 3వ ముచ్చటగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కావడం జరిగింది. ఎలా సాధ్యమైందంటారు? అది ఆయన జనాల్లో ఒక క్రేజ్ అనేది సంపాదించుకుంటూ ఒక నమ్మకం కలిగింది. అంతేకాకుండా అతను ఉంటేనే దేశానికి భరోసా ఉంటుంది, ఆయన వల్లే సాధ్యం అనేది ప్రతి ఒక్క నలుమూలలో ఉన్న తండాలకు కూడా పాకడం జరిగింది. అంతేకాకుండా ఒక పట్టుదల అనేది అతనిలో ఉన్నదనేది అతనైతేనే సాధ్యమవుతుంది ఈ దేశాన్ని పరిపాలించడానికి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఎక్కడైతే బీజేపీ లేకుండా ఉన్నదో ఆ ఏరియాల్లో కూడా విస్తరింపజేయటం మూలాన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బలంగా ఉంది, ఇదైతేనే రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుంది అనేది తెలియజేయటం మూలాన కార్యకర్తలు బలంగా పుంజుకోవటం మూలాన ఇవాళ ప్రతి గ్రామంలో కూడా బీజేపీ జెండా ఎగరేయటం జరుగుతూ ఉంది. సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి 8 మంది ఎంపీలను గెలిపించడం జరిగింది. 8 మంది ఎంపీలు తెలంగాణకు ఒక పైసా కూడా తేవట్లేదని ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మోడీగా ప్రధాని అనే వ్యక్తి ఆ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్క ఎవరైనా కానీ అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడటం వలన ఏ రాష్ట్రానికైతే ఎంత నిధులు రావాలనో అదే నిధుల ప్రకారంగా మన రాష్ట్రానికి కూడా మన ఎంపీలు తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మన బీజేపీ గవర్నమెంట్ లేకపోవటం వలన ఏమి అందిస్తుండు ఏంది అనేది ఏమి తీసుకొచ్చేది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రజలకు తెలియజేయకపోవడం వలన ఏం తీసుకురావట్లేదు అనేది కూడా తెలియక కొంత సందిగ్ధంలో ఉండేది అనేది తెలుస్తుంది. జరిగిపోయిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక హైప్కి వచ్చింది. సడన్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మారడానికి కారణం ఏమి ఉంటుంది? అధ్యక్షులు మారడానికి కారణం బలమైన నాయకుని ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వర్గాల ఓట్లకైతేనేమి ఆ ఉన్న హైప్ని ఒక మూమెంట్లో వాళ్ళు ఏది చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేటోళ్ళు ఆలోచించి జరగబోయేది ఏంది, జరిగేది ఏంది ప్రతి ఒక్క విషయం కూడా క్లారిటీతోనే వాళ్ళు మార్పు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు రాజాసింగ్ గారు అసంతృప్తితో ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు కూడా అసంతృప్తితో ఉన్నారని అంటే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది పార్టీలో? ఎందుకు ఆ సీనియర్లను పక్క పెట్టే ఆలోచన ఏమైనా ఉందంటారా? అట్లా ఏం లేదండి, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు.
ఎవరైతే ముందుగా పార్టీ కోసం పనిచేస్తున్నారో క్రమశిక్షణగా ఉంటుర్రా వాళ్ళు కూడా అవగాహన అనేది ఈ నాయకుల మీద వాళ్ళు ఎట్లా ఏంది పూర్వం నుంచి ఉన్న వాళ్ళు పొజిషన్ ఏంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు పొజిషన్ ఏంది అనేది ఒక అవగాహన కేంద్రం ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంది. వీళ్ళకి కూడా తప్పకుండా పదవులు వస్తాయి. పార్టీ కోసం పనిచేయాలి, టైం కోసం వెయిట్ చేస్తేనే వీళ్ళు అనుకున్న పదవుల కన్నా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్, కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ 3 సార్లు అధికారంలో రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏమంటారు? అప్పుడున్న స్ట్రెంత్ ప్రకారం బీజేపీ అనేది ఇంకా పూర్తి నలుమూలకు వ్యాప్తి చెందల. ఏదో హైదరాబాదు చుట్టుపక్కల వరంగల్, అంతేగాని ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ వచ్చేసరికల్లా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చే టైం కల్లా బాగా పుంజుకుంటుంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటారంటే బీజేపీ ఇక్కడికి వచ్చినట్లెక్కే. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ లేదు బీజేపీ. వాడపల్లిలో అనేది ఎక్కువ ఇక్కడ ముస్లిమ్స్ ఉన్న ప్రాబ్లం ఎక్కువ ఈ ఏరియాలో. ఆ జెండా పట్టుకోవాలన్నా కానీ కొంచెం ఇది ఉండేది. అలాంటిది ఇవాళ బీజేపీ అనేది గ్రామాలు ప్రతి ఊర్లో కూడా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ దాకా విస్తరించింది అనేది. రేపు నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నాయకులంతా కలిసికట్టుగా చేస్తే మాట ఖచ్చితంగా ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ పట్టణాలకే పరిమితమా, గ్రామ స్థాయిలో కూడా విస్తరణ జరుగుతుంది? 100% జరుగుతుంది. కాకపోతే అక్కడ నాయకులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళైతే పార్టీ ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తున్నారో ఆ ఒక్క టైంలోనే ఇక్కడికి మా గ్రామాల్లో అనేది ఇట్లా మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. మిగతా టైంలో కూడా ఊర్లో ఏముంది ఏం పొజిషను అనేది ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే అతను నెలలో ఒకసారో 1.5 నెలలకు ఒకసారో ఇట్లా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళు వేరే మీటింగ్లు పెట్టుకుంటుంటారు పార్టీ వాళ్ళు. మనం కూడా ఏదో కనెక్ట్ చేసుకుంటుంటే బీజేపీ పార్టీ ఉంటే వీళ్ళు అండ ఉంటుంది అనే గుర్తింపు అనేది వస్తుంది. అది ప్రజలు మా దృష్టి తీసుకొచ్చింటారు సార్. బీజేపీ పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడే మా దగ్గర ఓట్ల కోసం వస్తున్నారు తప్ప నిత్యము ప్రజా సమస్యలపై ప్రజలకు అందుబాటులో ఏ బీజేపీ నాయకుడు మా దగ్గర రావట్లేదని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా? అది 100% వాస్తవం సార్. సమస్య వచ్చినప్పుడు పోవాలనుకున్నప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన మంచిగా పనిచేస్తుండే అన్నగారు. కాకపోతే గ్రామాల్లో కూడా ఏ సమస్య ఏంది వచ్చింది, ఇప్పుడే తిరణాలు వస్తుంది, జాతరలు ఏమైనా నడుస్తుంటాయి. మిగతా పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి, వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడుతూ ఇన్ఛార్జ్ అయితేనేమి ఏదైతేనే. మా సార్ వచ్చేసరికల్లా పార్టీకి మన పార్టీ రూపాయి పెట్టేది కాదు, ఇదే కాదు, ప్రజాబలంతో ఇది మీదనే వాళ్ళ మన్నలు పొందిన తర్వాతనే అధికారంలోకి రావాలి. వాళ్ళకి ఏ సమస్య ఉండేది పోరాడదాం ఒక లక్ష్యమే. కానీ పార్టీకి ఇదొకటి ప్లస్ ఆర్థికం అనేది కూడా నెంబర్ 1. అది ఉంటేనే ఎక్కడైనా ఇదవుతుంది. పల్లెటూరు ఇప్పుడు టౌన్లో అంటే పైసలు కాచి పెట్టేవాళ్ళు ఉండరు, అంటే అట్లా అని అందరూ ఆశపడతారని కాదు. పల్లెటూరుకి వచ్చేసరికల్లా ఎంతో కొంత అది పార్టీ మీలు పాల్గొనటం అనేది ఆర్థికంగానే కొంత ఖర్చు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సార్, మొన్న జరిగిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఈటల రాజేందర్ గారికి వస్తుందని ప్రజలు కూడా వేచి చూసారు. సడన్గా మరి మార్చి అంటే రామచంద్రరావు గారికి ఇవ్వడానికి కారణం ఏమంటుంది? ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల పదవి కాలం, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి వచ్చే ఎలక్షన్లకి. ఈ లోపల ఈ 2 సంవత్సరాలు అయితేనే 3 సంవత్సరాల పదవి కాలం, అధ్యక్ష పదవి కాలం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో ఇతను అందరిని కలిసికట్టుకు తీసుకుపోయి ఒక మూమెంట్లోకి తీసుకొచ్చిన తర్వాతకి ఆటోమేటిక్గా ఒక సీఎం క్యాండిడేట్ అనే బీసీ వ్యక్తిని అయితేనే ఎవరైతేనే ఒక ప్రపోజల్లో ఎక్కింది పైకి తీసుకొస్తే ఆ అయిపోయి ఒక్కసారి గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ ఆలోచించి ఎప్పుడైతే ఏ టైంలో ఎవరిని పెట్టాలి, ఎక్కడైతే ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతారన్న మంచి దృక్పథంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, ఇటీవల కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో కల్పనకు అంటే ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి బిల్లు పంపారు. కేంద్రం అడ్డుపడుతుంది, బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదం తెలుపుతలేదని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. మీరు ఒక బీసీ నాయకుడు ఏం చెప్పుతారు? కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి ముందుకు మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అతను గవర్నమెంట్ ప్రధానమంత్రి అయితేనేమి ఒక హోదా ఉన్నప్పుడు ఆ కుర్చీకి విలువ ఇవ్వాలి. జనాల ముందు వచ్చేసరికేమో మోడీ ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు తిట్టడము, తర్వాత ఆయన ఇయలేదంటే ఎట్లా ఉంటుంది? కలుపుకొని పోయేటట్టు ఉండాలి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే కనీసం ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చే పొజిషన్లో లేడు. ఆయన ఏ విధంగా చెప్పుకోవడానికి అర్హత ఉంది అతనికి? ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనైనా హామీ ఇచ్చిందంటే ఫస్ట్ తండ్రి పిల్లలకు పెద్ద కొడుకు లెక్క ఫస్ట్ ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చేస్తారు. అలాంటి రేవంత్ రెడ్డి వాళ్ళ ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వడానికి కూడా అతనికి ఇది కాలేదు. ఆయన బీసీ కోసం ఏం చేస్తాడు, వాళ్ళ కోసం ఏం చేస్తాడు? సో బీసీ రిజర్వేషన్ వల్ల బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంట? 100% రిజర్వేషన్ వస్తే న్యాయం జరిగింది కదండి. ఇప్పుడు గత సర్పంచాలు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది?
ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అయితే 100% సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులతోనే ఇక్కడున్న ఏ గ్రామ పంచాయతీ అయితేనేమి సంతోషంగా పనులు చేయగలిగిర్రు. కొంత వాళ్ళకి లబ్ధి చేయటం జరిగింది, హ్యాపీగా ఉండడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఎలక్షన్ అవుతుంది, సంవత్సరం అవుతుంది గ్రామ పంచాయతీలు లేక. రాష్ట్ర గవర్నమెంట్ మరి ఇన్ఛార్జీలు పెట్టిర్రు, అవి చేసి మరి చేయొచ్చు కదా. సర్పంచ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలి, డెవలప్ చేయాలి. లేకపోతే ఇంకా ఇప్పుడు ఎలక్షన్ పెట్టబోదాక అంతే ఉంటుంది. ఇక ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటారు, ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎట్లా ఉంది? చాలా సమస్యలు గ్రామాల్లో చాలా ప్రజలు అంటున్నారు. కరెంటు ఇబ్బంది అవుతుంది, కాలువలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి కార్మికులకు 5 నెలలకు 6 నెలలకు జీతాలు ఇవ్వట్లేదు. ఆ కార్యదర్శి వస్తుండు పోతుండు, ఆయన అంతే. ఇంకా ఒకసారి సస్పెండ్ అయిపోయిండు. తర్వాతకి ఆయన మరి ఎందుకు తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీలో, ఎందుకు తీసుకోకపోతున్నారో జనాలకు రెస్పాన్స్ ఉండదు. ఆయన ఎట్లా అంటే అట్లా చేస్తుండు, సర్పంచ్ కన్నా ఎక్కువ చేస్తుండు. ఈ దామరచర్ల మండలం ఈ చుట్టుపక్కల కానీ ఈ వాడపల్లి కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంతోపాటు కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తలేరు అంటున్నారు. బయట వాళ్ళకే జాబ్లు ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ భూమి కోల్పోయిన నిర్వాసితులు కూడా నష్టపరిహారం అందలేదని ప్రజలు అంటున్నారు. సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక బీజేపీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా. మీరు ఆ స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇక్కడ ఎట్లా ఉందంటే సార్, ఇక్కడ ఉన్న లోకల్గా పొజిషన్ ఏంటంటే, లోకలు అని అంటే గేట్ దగ్గర కూడా ఎవరు రానియరు. వాళ్ళ ఊళ్ళో ఉన్న గ్రామంలో ఒకరిద్దరు పెద్దలతో లింకప్ పెట్టుకోవటం, ఎదురుంటే ఫోన్ ద్వారా వాళ్ళతోనే మాట్లాడటం, డ్యూటీ ఆపాలన్నా వాళ్ళతోనే అవుతుంది, డ్యూటీ పెట్టుకోవాలన్నా వాళ్ళతో. మనం ఎవరైనా పోతామన్నా కానీ లోకల్ పోలీస్ స్టేషన్తో కంపెనీ లింక్ అయిపోయి ఉంటుంది. ఆ ఊసు అనేది ఇక్కడ ఉండదు. ఇక ఏదైనా ఉంటే అవసరమైతే రోజు రెగ్యులర్ పోయేవాళ్ళు ఒక రోజు డ్యూటీ ఆగినా కానీ డ్యూటీకి ఆపేయటం, మళ్ళీ ఆ నాయకుడి దగ్గర పోయేటట్టు చేపించటం, ఆయన పెట్టించినట్టు చేయటం, డ్యూటీ తీసుకోవటం, ఒక సిస్టమేటిక్ నడుస్తుంది ఇక్కడ. మరి అంటే ఇట్లా చేయడం వల్ల మీరు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీలు ఏంటంటే, ఇక్కడ నాయకులు ఎట్లా ఉంటుందంటే సార్, అధికారం మారిందంటే అదే నాయకులు అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తారు, మళ్ళీ వాళ్ళదే చేయాలని. ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళలేదు. ఎంతప్పుడు ఆ బెల్ట్ మీద నడుస్తుంది కానీ వేరే బెల్ట్ అనేది లేదు. చాలా మంది ప్రజలు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు కదా మరి ఈ సమస్య వల్ల. 100% చేసేది ఏం లేదు సార్. ఇక ఎవరు చెప్పుకోవడానికి ఏమన్నా ఏదంటే లోకలు బయట సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కావాలన్నా కానీ బయట నుంచి వచ్చి డ్యూటీ చేసేటోళ్ళే కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి లేదు. లోపలికి రానియరు, ముందు ఎవరిని కలిసి మాట్లాడాలి అక్కడ పోయి. మీరు ఎమ్మెల్యే దృష్టికి, కలెక్టర్ తీసుకపోలేదా? ఎమ్మెల్యే గారు కాకపోతే ఆయన చేసేది లోకల్లో వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి మెయిన్ ఏమేమి కావాలి, పథకాలు వచ్చే పథకాలలో వాళ్ళ కార్యకర్తలకు ఏం చేయాలి, అడిగిన వాళ్ళకి ఆ పనులు చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి? 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతుంది? 6 గ్యారెంటీలు ఏం లేదు సార్. బస్సు ఫ్రీ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇక్కడ. ఆ బస్సు ఆయన అంత ముందు ఫ్రీ లేనప్పుడు వికలాంగులు ఏడ నుంచొని బస్సు ఆపినా కానీ ఆపే పొజిషన్ ఉండేది. ఇవాళ ఎక్కడ ఆపడానికి కూడా లేదు. ఆయన స్టేజ్ దగ్గర ఎక్కితే ఎక్కాలి, లేకుంటే లేదు. అంతకుముందు ఎక్కడ బస్సు చేస్తే అక్కడ బస్సు ఆగేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆ ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్రీ బస్సు మూలాన. ఆ బియ్యం, సన్న బియ్యం అయితే ఆ బియ్యం ఇస్తారు. ఆ బియ్యం ఇస్తే మొన్నటిదాకా ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు కొంచెం జనాలు తీసుకుంటారు. మొన్నటిదాకా ఆన్నే ఏలు ముద్ర పెట్టడం, పైసలు ఆ డీలర్లే డబ్బులు ఇవ్వటం, ఇంటికి పంపించడం. ఆ బియ్యం తెచ్చుకునేది కూడా ఉండదు. డీలర్లే వేరే వాళ్ళకి బ్లాక్లు అమ్ముకోవటం, ఆ డీలర్ల దగ్గర ఏలు ముద్ర పెట్టడమే, పైసలు వాళ్ళు ఇచ్చేస్తారు. 8 రూపాయల 10 రూపాయలు అనేది. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇవ్వటం మూలాన కొంత అనేది ఇదనేది తగ్గింది. సార్ ఏ ప్రభుత్వాలైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందుకు మద్యపాన నిషేధం పాటిస్తామంటున్నారు, బెల్ట్ షాపుల నియంత్రణ చేపడతామంటారు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ మద్యపాన నిషేధం అమలు కావట్లేదు. ఆ బెల్ట్ షాపులు కూడా అట్నే కొనసాగుతుంది. గవర్నమెంట్ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చేసారు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ మద్యం ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా. ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతున్నాయి. ఇక్కడ వాడపల్లిలో వైన్స్ బస్టాండ్ దగ్గరే సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత. నా దగ్గర ఒక 10 ఫోటోలు ఉంటాయి తాగి ఈ ఏరియాలో పనుకున్న వాళ్ళకి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫోటోలు చూపిస్తా. తాగి ఎక్కువైపోయి నైట్ పూట 11, 12 కానీ ఈ రోడ్ల మీద బస్సు దొక్కిపోయేది లేదు, అంత ఇబ్బందికరంగా ఉంది. చెక్ పోస్ట్ చెప్పుకోవడానికి ఆర్డీఓ సార్ గారు చెక్ పోస్ట్ దగ్గర 3 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా తాగి ఆన్నే. ఆ పక్కమ్మడు కొంచెం ముందుకు పోని పోలీసు వాళ్ళు పీక పెట్టడం, డ్రంక్ అండ్ డ్రైవ్. వాళ్ళు మరి పోలీసు అక్కడ తాగేది వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కొంచెం ముందుకు పోగానే మరి ఆర్డీఓ సారేగా కళ్ళెదురుగా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు డ్యూటీ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు పోయినా కానీ మీరు ఒక ఎంక్వైరీ చేయండి. అక్కడ 4 షాపులు పబ్లిక్ జనాలు దాకా ఉదయం 5:30, 6గా తీస్తారు షాపులు, నైట్ 11 అవుతుంది.
వీటి ద్వారా చాలా ఇబ్బంది పడుతుంది. 100% ఇబ్బంది. రోడ్డు ఈ ఏరియాలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. నైట్ ఇక్కడ వైన్స్ లేకపోయినా మూసేసినా కానీ 11 దాకా వైన్స్ జరుగుతుంది ఇక్కడ. వీటిపైన అధికారులు ఏం చర్యలు చేపడతలేదు. వాళ్ళకి నెల నెల మామూలు వస్తున్నాయి. మరి మీరు అధికార పార్టీ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి ఏం తీసుకుంటారు? ఎమ్మెల్యే గారు ఇట్లాంటివి పట్టించుకో. ఆయన ఎంతప్పటికి ఏంటంటే కార్యకర్తలు ఏదైనా ఉన్నా కానీ ఎమ్మెల్యే కాడికి పోయిన అనుకో, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళ కాడికి పోయి కలవాలి. ఆయన తీసుకొస్తేనే ఆయన పనులు చేస్తాడు. సార్, యువత కూడా బాగా డ్రగ్స్కు, మద్యానికి, బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, అక్కడక్కడ అగత్యాలకు కూడా పాల్పడుతున్నారు. యువతకు ఉపాధి స్థానికంగా ఉపాధి దొరుకుతలేదు అంటున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి. మీరు యువతకు ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపాధి అవకాశం కల్పించాలంటారు? ఎమ్మెల్యే గారు అయితేనే, స్థానిక ఎమ్మెల్యే గారు అయితేనేమి, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి, ఏ గ్రామంలో అయితే యువత అసలు ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఉంది, ఏ కంపెనీలో, అన్ని అవకాశాలు ఉన్నాయి కంపెనీలు మాకు. ఏ కంపెనీ వాళ్ళైతే ఎంతమందికి ఇది అవుతారు అనేది ఫస్ట్ వాళ్ళు వచ్చి గ్రామంలో కూర్చొని ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఇది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు. ఈరోజు ఉదయం 10:30కి అదాని గ్రూప్ వాళ్ళు వస్తున్నారంట. గ్రామ పంచాయతీలో కనెక్ట్ ఉంది. యువకులకు ఇట్నే ఏదైనా అవకాశాలు ఇస్తామని ఈరోజే మీటింగ్ ఉందంట 10:30 గ్రామ పంచాయతీ. పక్కనే మీకు కృష్ణానది పారుతుంది, అయినా కూడా వాటర్ సమస్య చాలా ఉంది ఈ బెల్ట్, దామచర్ల బెల్ట్లో. ఏ ప్రభుత్వాలు కూడా ఏది నీటి సదుపాయం విషయంలో ముందంజపోతలేదు అంటే. ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మీకు ఫస్ట్ సారి గెలిచినప్పుడు కొబ్బరికాయ కొట్టింది, ఎలక్షన్ వస్తుందనగా కొబ్బరికాయ కొట్టి మీకు వాడపల్లికి లిఫ్ట్ తీసుకొస్తాను 100% చెప్తున్నా అని చెప్పి శివాలయం గుడిలోనే ప్రామిస్ చేసిండు. వాడపల్లి శివాలయం గుడిలో నుంచొని చెప్తున్నా నేను, మీకు లిఫ్ట్ తీసుకొని వస్తా అని చెప్పి ఆడావిడికి ఎలక్షన్ 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఉన్న రైతులు మొత్తాన్ని వెహికల్ తీసుకుపోయి సంబరాలు చేయించిండు. రెండోసారి గెలిచిన తర్వాతకి అది లిఫ్ట్ కాలేదు, అయిపోతుంది అది ఇది అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, 2 సార్లు గెలిచిండు. మూడోసారి వచ్చేసరికల్లా రైతులకి ఒక్కసారి 2 సార్లు మోసం చేస్తే ఇంకా పొద్దుగోలు చేయాలంటే కుదరదు కదా. మూడోసారి వచ్చేసరికల్లా అసలు భారీగా అతను చేసింది ఏంటంటే చేస్తా అన్నది చేయలేకపోయిండు జనాలకి. మెయిన్ రైతులకి ఎప్పుడైతే మోసం, ఏ గవర్నమెంట్ అయినా రైతులు మోసం చేస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా డౌన్లోకి వెళ్ళిపోతున్నట్టు లెక్కే. సార్, ఇక్కడ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సరిహద్దు ప్రాంతం సార్. ఇక్కడ నుంచి అంటే ఏదైనా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అక్రమ మద్యం కావచ్చు, డ్రగ్స్ ఎలా కంట్రోలింగ్ పర్యవేక్షణ? రైస్ అనేది మొన్నటిదాకా 1 నెల దాకా కంట్రోల్ అనేది దందా నడుస్తూనే ఉంది సార్. ఆంధ్రాకి సప్లై వెళ్ళిపోతూనే ఉంది. వాళ్ళని పట్టుకోవటం, ఏది చిన్న వాళ్ళని పట్టుకోవటం, స్టేషన్లో కూర్చోబెట్టడం, పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా అది అనేది ఆగట్లే. రైస్ సప్లై అనేది 100% వాడపల్లి నుంచి నడుస్తుంది సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఎలక్షన్ అంటేనే మద్యం డబ్బులు ఏరులై పారుతున్నాయి. ఓటు అనేది పవిత్రమైనది. ప్రలోభాలకు పార్టీలు కూడా గురి చేస్తున్నాయి. ప్రజల్లో, ఓటర్లో చైతన్యం రావాలన్నా ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారు మీరు? మద్యం పంచినా, డబ్బులు పంచినా ఓటర్ అనే వ్యక్తి 100% డిసైడ్ అయ్యే వస్తాడు. ఓన్లీ ఒక 5%, 6% తప్పితే దానికి లొంగేది 96, 97%, 100% వాళ్ళు ఎవరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వస్తారు. మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత మద్యం చేసినా అది అసంభవం. వాళ్ళు మూమెంట్ ఆటోమేటిక్ మారిపోతూనే ఉంటుంది. గవర్నమెంట్ లబ్ధి పొందిన వాళ్ళు ఏమైనా ఉంటే పర్సంటేజ్ ఉంటుంది, కానీ లబ్ధి పొందినప్పుడు ఆటోమేటిక్ యాంటీ అనేది వస్తూనే ఉంటుంది. సార్, రేపు ఫైనల్గా సార్, రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మీ ఓటర్లకు ఏం సూచన చేస్తారు మీరు? ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మంచిగా ఆలోచించండి. ఆల్రెడీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని చూసారు, టీఆర్ఎస్ని చూసారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని చూసారు. బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి చేసి మంచిగా చేస్తే మళ్ళీ ఆదరించండి. మంచి చేయకపోతే మిగతా పార్టీలకు ఎట్లయితే ఇది చేసారో మా పార్టీ కూడా అట్నే చేయండి. ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ. ఓకే సార్.